హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, కాగ్నిజెంట్ నుంచి ఒక మంచి హైరింగ్ అయితే జరుగుతుందండి. సో ఆఫ్ క్యాంపస్ హైరింగ్ అనమాట. సో 2024 గ్రాడ్యుయేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా 3 ఇయర్ డిగ్రీ స్టూడెంట్స్ ఎవరైనా సరే మీరు ఈ జాబ్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి ఇక్కడ సిటీసీ, అంతేకాకుండా జాబ్ డిస్క్రిప్షన్ కూడా క్లియర్గా ఇక్కడ ఇవ్వటం జరిగింది. సో అనలైజ్ రూట్ కాజెస్ అండ్ ఫిక్స్ సర్వీస్ టికెట్స్ యాజ్ పర్ స్టాండర్డ్స్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఫర్ ప్రొడక్షన్ సపోర్ట్ ఎన్విరాన్మెంట్, డేటా అనాలిటిక్స్ సంబంధించి కానీ, అంతేకాకుండా ఐటీ సర్వీస్ మేనేజ్మెంట్ సంబంధించి కానీ, డెమాన్స్ట్రేటెడ్ ప్రొఫిషియన్సీ ఇన్ టూల్స్ రిలేటెడ్ సంబంధించి కానీ మీకు స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. గుడ్ టైమ్ మేనేజ్మెంట్ స్కిల్స్తో పాటుగా రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్, అంతేకాకుండా టీమ్ వర్క్ అండ్ కొలాబరేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్తో పాటుగా స్ట్రాంగ్ అనాలిటికల్ స్కిల్స్, క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ అయితే ఉంటే మీరు ఈ జాబ్కి వెంటనే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే 2024 బ్యాచ్ విత్ ఎనీ 3 ఇయర్ ఫుల్ టైమ్ డిగ్రీ ప్రోగ్రామ్ ఓన్లీ అని ఇవ్వడం జరిగింది. 2024లో పాస్డ్ అవుట్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. 3 ఇయర్ డిగ్రీ స్టూడెంట్స్, అది ఏ డిగ్రీ అయినా సరే మీరు ఈ జాబ్కి అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. సో అకాడమిక్ రికార్డ్స్ చూసుకున్నట్లయితే 10th 60% అయితే ఉండాలి. అంతేకాకుండా డిప్లొమా వాళ్ళు కూడా మీరు ఈ జాబ్కి అయితే అప్లై అనేది చేసుకోవచ్చు అని ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. సో ఇక మ్యాండేటరీ డాక్యుమెంట్స్ ఫర్ రిజిస్ట్రేషన్. సో మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు కంపల్సరీ మీ దగ్గర రెజ్యూమ్తో పాటుగా పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ కూడా ఉండాలి. పాన్ కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఐడి కార్డు, అంతేకాకుండా మార్క్ షీట్స్తో పాటుగా మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయితే అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకు అటాచ్డ్ డాక్యుమెంట్స్ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు మీ రెజ్యూమ్తో పాటుగా మీ పర్సనల్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఇవి ఇచ్చేసి ఇక్కడ అప్లై నౌ అనే ఆప్షన్ ఉంది, దానిపైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ అయితే అవుతుంది. సో వీళ్ళు కంపల్సరీ మీకు కాల్ బ్యాక్ అయితే చేయడం జరుగుతుంది. సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్లికేషన్ లింక్ కోసం డిస్క్రిప్షన్లో చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.